ఇటీవల కాలంలో రాష్ట్రంలో కానీ దేశంలో కానీ క్రైస్తవ మందిరాలపై క్రైస్తవ దైవజనులపై జరుగుతున్నటువంటి దాడులన్నింటినీ కూడా నిరసిస్తూ వాటిని ఖండిస్తూ మరి సకినేటిపల్లి, మల్కీపురం, రాజోలు, మామిడి కుదురు, గన్నవరం మండలంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలన్నీ కూడా జేఏసీగా ఐక్యపరచబడి ఈ శాంతి ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. ర్యాలీ మాత్రమే కాదు, ఒక ప్రార్థన బహిరంగ సభను కూడా మే నెల 18వ తారీఖున ఈ సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ ర్యాలీ వెనకాల, ఈ సభ వెనకాల మా ఉద్దేశం, మా ఎజెండా ఒకటే. రాష్ట్రంలో, దేశంలో ఎన్నో మందిరాల మీద దాడి చేస్తూ ఉన్నారు. క్రైస్తవులంటే దేశం క్షేమం కోరుకునే వారే గాని దేశానికి హాని చేసేటువంటి వారు కాదు. అనునిత్యం కూడా మందిరాల్లో రాష్ట్రాన్ని, దేశాన్ని పరిపాలించేటువంటి నాయకుల కొరకు, అధికారుల కొరకు, అన్ని డిపార్ట్మెంట్స్ కొరకు ప్రతి ఉదయం సాయంత్రం ప్రార్థించేటువంటి మందిరాలు క్రైస్తవ మందిరాలు, ప్రార్థించేటువంటి వ్యక్తులు దైవజనులు. అలాంటి మందిరాలపైన దాడి జరుగుతున్నటువంటి సందర్భంలో ఎవరు కూడా మరి దాని గురించినటువంటి మాట్లాడట్లేదు. ఎవరు దాని గురించి కూడా సరైనటువంటి మరి ఆ యొక్క ఆలోచనలోనికి రావట్లేదు. సో ఈ విషయంలో మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. మందిరాలు కూల్చివేత కానీ, మందిరాలపై జరుగుతున్నటువంటి దాడుల విషయంలో కానీ ప్రభుత్వాలు తక్షణమే స్పందించి మందిరాలకు రక్షణ కల్పించాలన్నది మా ప్రధాన డిమాండ్. రెండవది, మందిరాలపై మాత్రమే కాదు, సువార్త సేవకు వెళుతున్నటువంటి అనేక మంది సువార్తికులైనటువంటి వారిని ఆటంకపరుస్తూ ఉన్నారు. అన్యాయంగా వారిపై చేయి చేసుకుంటూ ఉన్నారు. రక్తం వచ్చేలాగా హింస పెడుతూ ఉన్నారు. మరి క్రైస్తవ్యంలో ఉన్నటువంటి బైబిల్ బోధించేది ప్రేమ. వాక్యాన్ని మేము బోధిస్తున్నప్పుడు అనేక మంది మార్పు చెందుతున్నారు. మేము చెప్పేది ఏంటంటే మార్పు కోసమే, పాపంలో ఉన్న వారిని దేవుళ్ళలోనికి తీసుకురావాలనేటువంటి ఈ ప్రయత్నంలో, దేశానికి మంచి చేయాలనేటువంటి ఈ ప్రయత్నంలో సువార్త ప్రకటన కొరకు వెళుతున్నప్పుడు అనేకమైనటువంటి దాడులు జరుగుతున్నాయి. ఆ దాడులు కూడా దేశంలో అరికట్టాలని, సేవకులైన వారందరూ స్వేచ్ఛగా వారి సువార్తను ప్రకటించుకునేటువంటి విధంగా రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి హక్కులలో ముందుకు నడిపించబడాలనేటువంటి డిమాండ్తో కూడా ఈ ర్యాలీని చేస్తూ ఉన్నాం. ఇంక చివరిగా మూడవదిగా, ఏదైతే 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ ఉన్నాయో దాని ప్రకారంగా మరి ఎస్సీ కులంలో ఉన్నటువంటి వారు క్రైస్తవ్యాన్ని కనుక అంగీకరిస్తే వారు రిజర్వేషన్స్ అనేటువంటి రద్దు చేయడం అనేటువంటిది జరుగుతుందని ఆర్డర్స్ అనేటువంటి ఉన్నాయి. మరి అదే ఎస్సీలు వేరే క్యాస్ట్లు వేరే ప్రాంతాల్లో, లేకపోతే సిక్కుల్లోనికి వెళ్ళినా, బౌద్ధుల్లోనికి వెళ్ళినా వారి రిజర్వేషన్స్ అలాగే ఉంటున్నాయి. కానీ క్రైస్తవ్యంలోనికి వచ్చినప్పుడు వారి రిజర్వేషన్స్ అనేటువంటివి తీసివేయడం అనేటువంటిది అది చాలా బాధాకరమైనటువంటి విషయం. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే ఇది కూడా మరి ఏదైతే క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ఎస్సీ వారు ఉన్నారో వారికి ఆ హోదా కల్పించాలి. 1950 ఏదైతే ప్రెసిడెన్షియల్ ఆర్డినెన్స్ ఉందో దాన్ని రద్దు చేయాలనేటువంటి డిమాండ్తో ఈ ప్రత్యేకమైనటువంటి ర్యాలీ బహిరంగ సభను నిర్వహిస్తున్నాం. మరి గమనించండి, ప్రాంతీయంగా ఉన్నటువంటి సంఘాలు కానీ, దైవజనులు కానీ, విశ్వాసులు కానీ మరి దీంట్లో వేల కొద్దిగా తరలిరండి. ఈ యొక్క కార్యక్రమానికి దళిత నాయకులు, ప్రాంతీయంగా ఉన్నటువంటి దళిత సంఘాలన్నీ కూడా మాతో కలిసి నడుస్తున్నారు. వారు అద్భుతమైన సహకారాన్ని అందిస్తున్నారు. కనుక మనం అందరం కలిసి కార్యక్రమంలో పాల్గొందాం, జయప్రదం చేద్దాం, మన స్వరాన్ని ప్రభుత్వానికి వినిపించుదాం. తక్షణమే ప్రభుత్వాలు స్పందించే విధంగా మన స్వరాన్ని వినిపించుదాం. మిమ్మల్ని అందరినీ కూడా ఈ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సగినటిపల్లి, మలికిపురం, రాజోలు, మామిడి కుదురు, గన్నవరం మండలాల్లో ఉన్నటువంటి జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ నెల 18వ తేదీ అనగా సోమవారం మధ్యాహ్నం 2 గంటలు జరుగుతున్నటువంటి భారీ శాంతి ర్యాలీకి, బహిరంగ సభకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎందుకు ఈ ర్యాలీ అంటే 1950 సంవత్సరంలో రాష్ట్రపతి యొక్క ఆర్డినెన్స్ రద్దు చేస్తూ దళిత క్రైస్తవులకు హోదా కల్పించాలని, ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, క్రైస్తవులపై జరుగుతున్న దాడులు, చర్చిలపై జరుగుతున్న దాడులను కూడా మేము ఖండిస్తూ ప్రభుత్వం క్రైస్తవుల పట్ల శ్రద్ధ తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ర్యాలీకి అనేక మందిని మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. దళిత నాయకులు, క్రైస్తవ నాయకులు అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొంటారు. ఈ ర్యాలీ సగినేటిపల్లి నుంచి ప్రారంభించబడుతుంది, గన్నవరం నుండి ప్రారంభించబడుతుంది, అలాగే పాసిల్పూర్ నుంచి ప్రారంభమవుతుంది. నలుమూలల నుండి కూడా ఈ ర్యాలీ ప్రారంభించబడి సాయంకాలం సమయంలో 5 గంటలకల్లా మలికిపురం ఏఎఫ్డిటిసి కాలేజ్ గ్రౌండ్ లో మేము చేరుకుంటున్నాం. కాబట్టి ఈ ర్యాలీకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇది నాది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా గలం కట్టి మీరందరూ కూడా మీతో పాటు అనేక మందిని తీసుకుని ఈ సభకు రావాలని ప్రేమతో మీకు తెలియపరుస్తూ ఉన్నాం.
యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యేకించి 18వ తారీఖున ఏర్పాటు చేయబడిన క్రైస్తవ భారీ శాంతి ర్యాలీ బహిరంగ సభ కొరకు మీడియా వారి తరపున సహకరించడానికి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రమనే కాదు, యావత్ దేశంలో క్రైస్తవుల పట్ల జరుగుతున్నటువంటి వివక్షను బట్టి, అలాగే దాడులను బట్టి, హత్యలను బట్టి చాలా కాలం నుండి ఓర్పుతో సహిస్తూ వచ్చాము. అయితే ప్రస్తుతం పరిస్థితులు ఇంకా ఎక్కువ అవ్వాయి కాబట్టి యావత్ క్రైస్తవులుగా స్పందించి 18వ తారీఖున మల్కీపురంలో ఈ రాజోల్ తాలూకా 5 మండలాలు గన్నవరం, మామిడికుదురు, రాజోలు, మల్కీపురం, సెకినేటిపల్లి మండలాల్లో ఉన్నటువంటి క్రైస్తవులందరూ ఈ యొక్క ర్యాలీకి సహకరిస్తూ అందరూ పాల్పొందడానికి సిద్ధపడుతూ ఉన్నారు. ఈ ర్యాలీకి క్రైస్తవులు, క్రైస్తవ అభిమానులు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామిక వాదులు, అభ్యుదయవాదులు, మరి ముఖ్యంగా యావత్ క్రైస్తవులు ఈ యొక్క ర్యాలీలో పాలు పొందాలని అందరికీ పిలుపునిస్తూ ఉన్నాం. ఈ యొక్క ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రభుత్వం మీద వ్యతిరేకత కాదు, కానీ క్రైస్తవులుగా మాకు జరుగుతున్నటువంటి దాడులను, మా పరిస్థితులను విన్నవించుకోవటానికే ఈ భారీ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ ప్రాంతాల అందరూ కూడా ఈ యొక్క ర్యాలీలో పాల్పొంది, బహిరంగ సభలో అందరూ పాల్పొంది ఈ యొక్క ర్యాలీని, సభను జయప్రదం చేయాలని అందరినీ కోరుతూ ఉన్నాం. మరి ముఖ్యంగా 1950లో తీసుకొచ్చినటువంటి రాష్ట్రపతి ఆర్డినెన్స్ ప్రత్యేకించి మత స్వేచ్ఛను హరిస్తూ ఉంది. దీనిని బట్టి దీన్ని రద్దు చేయాలని ముఖ్యంగా ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే మన రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 14, 15 ప్రకారం, అలాగే 25 ప్రకారం అందరికీ మత స్వేచ్ఛను కలిగించాలి. అలాగే సమానత్వాన్ని మరలా అందరికీ అందించాలని ప్రభుత్వానికి తెలియజేయటానికి మేము ముఖ్యంగా ఈ ర్యాలీని ఏర్పాటు చేశాం. ప్రత్యేకించి క్రైస్తవుల మీద దాడులు ఎక్కువ జరుగుతున్నాయి. చాలా మంది పాస్టర్లు చంపబడుతూ వచ్చారు. కనుక ఈ పరిస్థితులని క్రైస్తవులే కాదు, క్రైస్తవేతరులు కూడా ఈ విషయాన్ని గమనిస్తూ ఉన్నారు. కనుక దీనిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మా క్రైస్తవుల పట్ల సరైన చర్యలు తీసుకోవాలి. ప్రత్యేకించి క్రైస్తవుల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మరొకసారి పునర్విమర్శ చేసి, సరిచేసి మా క్రైస్తవులందరికీ మత స్వేచ్ఛను, అలాగే ఏ ఆటంకం లేకుండా ఆరాధన చేసుకునే అవకాశమును కల్పించాలని తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యేకించి ఈ ర్యాలీ కొరకు ఈ యొక్క 5 మండలాల్లోని దళిత నాయకులు కూడా వారి యొక్క హస్తాన్ని మాతో ఉంచారు. వారి గళాన్ని కూడా విప్పుతూ ఉన్నారు. ప్రత్యేకించి దళిత నాయకులకు కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం.